ఏంటి సార్ మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఏంటి మావి గన్ పేరు అంతగా భయపడుతుందా వీళ్ళని? ఒక పేరు చెప్పగానే మొత్తం ఆయన ఒకసారి చెప్పి వదిలేసినట్టున్నారు. బహుశా ఒకే ఒకసారి ఉచ్చరించారు ఆయన. మీరు ఒక మాట అన్నారండి, ట్రోల్ చేస్తారండి. మేము స్వాగతిస్తున్నాం. ఎంత కావాలంటే అంత, ఎంత విపరీతంగా కావాలంటే అంత ట్రోల్ చేసుకోమనండి. ఎందుకంటే ఎంత ట్రోల్ చేస్తే ఆ పేరు అంత ప్రాచుర్యంలోకి వస్తుంది, వాడుకలోకి వస్తుంది. అది మాకు ప్లస్ అవుతుంది తప్పితే మైనస్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే మేము ప్రజా పక్షాన మేము పోరాడుతున్నాం. ప్రజలకు ఏది మంచి జరిగితే దాని వైపు నిలబడడానికి మేము, మాకు నష్టం కలుగుతుందన్నా గానీ మేము వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది. ఇప్పుడు మీరు అన్నారండి చట్టబద్ధత మన రాజధానికి 12 ఏళ్ల తర్వాత తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఒకటి. రెండవది, మనం ఒక అర్థవంతమైన చర్చలాగా మాట్లాడదాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టా కాదా అని మాట్లాడే కంటే కూడా, ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఎందుకు రోగం వచ్చింది అని ఆ మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్ని మనం పరిష్కరిస్తే రోగం నయం అవుతుంది. ఏదో టెంపరీగా ఒక పారాసెటమాల్, ఒక డోలో 650 ఇస్తే రోగం నయం కాదు. సో రాజధాని అన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను, రాజధాని అంటే ఏమిటి? అంటే దాంట్లో ఉండాల్సిన కనీస బిల్డింగ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏంటి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉందా? లేదు, రాజధానికి డెఫినేషన్ లేదు రాజ్యాంగంలో. ఇక్కడ వేరేవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ సిట్స్ దేర్ ఇట్ విల్ బి కాల్డ్ ఏ క్యాపిటల్ అని మాత్రం ఉన్నట్టుంది నాకు తెలిసి. క్యాపిటల్ ఉండాలి, క్యాపిటల్ ఉంటే సముదాయాలు పెరుగుతాయి, లేకపోతే అవకాశాలు పెరుగుతాయి, సౌకర్యాలు పెరుగుతాయి, నేను ఒప్పుకుంటానండి. కానీ ఏంటి ప్రాతిపదిక? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలని ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన మాటలే. జిఏడి బిల్డింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్, సెక్రటేరియట్ 1, 2, 3 ఏదో 4 బ్లాక్లని కడుతున్నారు. ఒక్కొక్క బ్లాక్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మాట్లాడారు కదండి. 4,500 నుంచి 5,000 కోట్లు అవుతుంది. స్క్వేర్ ఫీట్ కి 1,400. ఒకసారి ఆ బిల్డింగ్ లు కట్టారని అనుకుందామండి. ఎవరు కూర్చుంటారండి ఆ బిల్డింగ్ లు కట్టే దాంట్లో? అధికారులు, బ్యూరోక్రాట్స్ వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని ఏం చేయడానికి? ప్రజల కోసం పనిచేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అదే పని చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అదే పని చేస్తున్నారు. సెక్రటేరియట్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ 4 అంతస్తులు 5,000 కోట్లతో కడితే ఒక ఆటో ఉన్నవాడికి 5 ఆటోలు వస్తాయా? దినకూలి 500 నుంచి 1,000 రూపాయలు దినకూలి చేసేవాడికి 5,000 రూపాయలు దినకూలి అవుతుందా? ఒక రిక్షా తొక్కే కార్మికుడు కాలు తొక్కకుండానే రిక్షా అదంతకదే వెళ్తుందా? దేనికోసం ఆ బిల్డింగ్లు? నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. సౌకర్యాలు ఉండాలి, అధికారులకు కూర్చొని పనిచేయడానికి ఉండాలి, అన్ని ఒక చోటు ఉంటే పనులు చక్కగా జరుగుతాయి. ఓకే. 5,000 కోట్లతో ఒక్కొక్క బిల్డింగ్, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఏం జరుగుతుంది నేను అడుగుతున్నాను. ఇప్పటికీ ఆ 5,000 కోట్లతో ఒక్కొక్క బిల్డింగ్ కట్టి అందులోకి ఆఫీసర్లు మారిన తర్వాత వచ్చే మార్పు ఏంటి? 1,500 కోట్లతో అసెంబ్లీ కడుతున్నారు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. 1,500 కోట్లతో దేశ రాజధానిలోనే 970 కోట్లతో కడితే 1,500 కోట్లతో కడితే ఏమైతుందండి? ప్రజలకు ఏం కొరుగుతుంది? అవును, ఏమి కొరగదు. మేము అనేది అది. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, మొన్న ఒక మాట వైజాగ్ అనింది, అది పోయిందా, ఇప్పుడు మావిగన్ వచ్చిందా అంటే, మేము వైజాగ్ అన్నా, మావిగన్ అన్నా, ఇంకోటన్నా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ కటింగ్ చేస్తూ డబ్బులు మినిమం ఖర్చు పెట్టి మెరుగైన సౌకర్యాలు ఎలా ఇవ్వాలి, ప్రజల జీవితాల్లో మెరుగులు ఎలా నింపాలి అన్నదే మా ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు, 2 లక్షల కోట్లకు బదులు ఈ కారిడార్ ఏర్పాటు చేస్తే 20,000 కోట్లతోనే మనం రాజధానిని నిర్మించుకోవచ్చు. కాదండి, హైదరాబాద్ నడిబొడ్డులో సెక్రటేరియట్ 650 కోట్లతో కడితే అద్భుతమైన బిల్డింగ్. ఇంకా అక్కడికంటే ఇక్కడే మనకు 10 సెక్రటేరియట్ లో పనిచేసే వాళ్ళు ఉండరు కదండి. మేబీ అక్కడికంటే సీట్లు ఎక్కువ కాబట్టి ఒక 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటారేమో. అక్కడ 100 మంది పనిచేస్తే 150 మంది పనిచేయచ్చు. అంతే కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అదే ఆ ఆకాశ హర్మ్యాలు, ఇడ్లీ పాత్ర లాంటి బిల్డింగ్ లో కూర్చుంటే పేదవాడికి ఒరిగేది ఏముంది? ఇక్కడ 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడతారండి. ఇది ప్రజా రాజధాని అంటారు, నేను కడతా అంటారు. నువ్వు ఒక రాజధాని నువ్వేంది కడతావు? ప్రజా రాజధానిని నువ్వు ఎట్ట కడతావు? ప్రజలు నిర్మించుకుంటారు. ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ డెవలప్ అవడానికి 40 ఏళ్ళు పట్టిందండి. యు నో ద మెయిన్ రీజన్, సినిమా యాక్టర్లు అక్కడికి మూవ్ అవ్వడం వల్ల. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడికి సినిమా యాక్టర్లు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మూవ్ అవుతారా? చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరే కదా. అవును.
అండ్ రాలా. ఆల్సో ఐటీ కంపెనీలు ఇప్పుడు వస్తాయని కలలు కంటారు, రావు. ఎందుకంటే నేను చెప్తానండి, ఇంతకు ముందు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ తీసుకుని ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక్కొక్క బిల్డింగ్ లో 250 టేబుల్లు చైర్లు వేసి ఒక 5 అంతస్తుల్లో 1250 టేబుల్ చైర్లు వేసాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఒరే నాయన 5 అంతస్తులకి నేను కరెంటు బిల్లులు రెంట్లు ఇవన్నీ నేను కట్టుకోలేకపోతున్నాను, 4 అంతస్తులు ఖాళీ చేసి ఒక అంతస్తులో 250 టేబుల్ చైర్లు పెడుతున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అండి 5 రోజులు 5 మంది వచ్చేసి అక్కడే కూర్చొని వర్క్ చేయండి, మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదే చెప్తున్నాయి. సో ఇంకా నీకు ఆఫీస్ స్పేస్లు ఎవరు ఆక్యుపై చేస్తారు మనకు బిల్డింగ్లు కట్టి ఇచ్చినా గానీ అది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఏదో అక్కస్తో చెప్పే మాట కాదండి. ఎవ్రీ సిటీ, మీరు ఏ పెద్ద సిటీ తీసుకోండి, సో మెనీ ఆఫీసెస్, మనం బయట బోర్డు చూస్తాం ఆఫీస్ స్పేస్ టు లెట్ ఆఫీస్ అని బోర్డు ఫర్ రెంట్ అని ఉంటాయి. ఆ, చాలా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అండ్ రెండవది, నేనున్న ప్రదేశమే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను ఎడిన్బ్రా సిటీలో ఒక స్కాట్లాండ్ క్యాపిటల్, ఒక ఓకే. ఆకాశ హర్మ్యం కూడా ఉండదు. ఓ 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్, మాక్సిమం పెద్ద బిల్డింగ్ అంటే. వాళ్ళు దే ట్రై టు ప్రిజర్వ్ ద హెరిటేజ్, వాళ్ళ ఓకే. చరిత్రని, వాళ్ళ ఆ రాజుల కాలంలో ఉన్న కట్టడాలని ప్రిజర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఫర్ టూరిజం అండి ఎడిన్బ్రా అనేది. ప్రతి జూలై ఆగస్టులో దాదాపుగా 2 కోట్ల మంది విజిటర్స్ వచ్చి వెళ్తారు. 20 మిలియన్. ఎందుకు? ఏం ఆకాశ హర్మ్యాలు లేవు, పెద్ద పెద్ద ఇవి లేవు, కానీ బ్యూటిఫుల్ సిటీ. అది ఎవరు కట్టినారు? ఒక 400 సంవత్సరాలు పట్టిందండి ఆ సిటీకి రూపు రావడానికి, అదంతా రావడానికి. ఇప్పుడు లండన్ కూడా నేను వచ్చిన 20 ఏళ్లలో ఏం పెద్ద మార్పు జరగలేదండి. 1-2 బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ వచ్చినాయి, అంతకంటే ఏం మార్పు జరగలేదు. అవును, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ ఆఫ్ ఏ ఓవర్ నైట్ డెవలప్మెంట్ అనేది ఎక్కడా ఎప్పుడు జరగదు అది. అది వాళ్ళు అదే అండి, మేము చెప్పేది కూడా అదే. ఇట్లా మసిపూసి మారేడుకాయ చేయకూడదు, ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి, పిచ్చి మొక్కలు మొలవను, మళ్ళీ వాటిని కొట్టేయడానికే సరిపోతుంది టైం అంతా. ఇప్పుడు మళ్ళా మే స్టార్ట్ అయితే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 3-4 నెలలు ఫుల్ అవును. వర్షాలు. అట్లా నేను కాదు, వాళ్ళ పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళ కేంద్ర మంత్రి చెప్పాడు, ఒక 50 ఏళ్ళు మినిమం పడుతుంది ఒక రూపుకు రావడానికి, అక్కడ మనుషులే లేరు, ఇది అమరావతి దేవతల రాజధాని ప్రజల రాజధాని అంటారు. ప్రజలు ఉన్నారు? ఎవరు లేరండి. ఎవరున్నారు చెప్పండి. అండ్ ఆల్సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇది నెక్స్ట్ కొద్ది రోజుల్లో విపరీతమైన చర్చకు వస్తుంది చూడండి. మచిలీపట్నం ప్రజలు కానీ, అక్కడ ఉన్న అవును. పేదవాళ్ళు అందరికి కూడా వాళ్ళ భూములకు విలువ వస్తుంది. విజయవాడలో వాళ్ళ భూములకు విలువ వస్తుంది. గుంటూరులో వాళ్ళ భూములకు విలువ వస్తుంది. మీరు వైజాగ్ వదిలేశారా అంటే, మేము వైజాగ్ ని రాజధాని చేస్తామంటే దాదాపు 300-400 కేసులు వేసి అడ్డుకునింది ఎవరండి? అవును. ఇప్పుడు ఏ చూసినా కానీ గత 5 ఏళ్లలో వైజాగ్ లో మాల్స్ రావడం కానీ, లేకపోతే అదాని డేటా సెంటర్ రావడం కానీ, విప్రో రావడం కానీ, లేకపోతే శాశ్వత కట్టడాలు రావడం కానీ, ఆఫీస్ స్పేసులు రావడం కానీ, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చేయండి? అవును. సుందరీకరణ జరిగింది వైజాగ్ లో, ఇప్పుడు దాన్ని కూడా తుంచేస్తామంటు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 2 ఏళ్లలో మిమ్మల్ని అడుగుతున్నా, మీరు జర్నలిస్టు, మీకు బాగా తెలిసి ఉంటుంది, మీకు అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది. ఏ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడి పెట్టింది మీరు చెప్పండి ఈ 2 ఏళ్లలో? ఒక్కటి లేదు. పెట్టలేరు అండి. ఏం ఆశించి లేదు. పెడతారండి? అవును, ఏం చూసి పెడతారనేది ఒక ప్రశ్న ప్రధానం. ఇంకా ఇక రెండో ప్రశ్న అండి, మిగతా వాళ్ళందరూ అనవసరం. దేవతల రాజధాని 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంటున్నారు కదా, ఆ మాట అన్నోళ్ళు ఎక్కడ బతుకుతున్నారు ఇప్పుడు? అంతే కదా. హైదరాబాద్ నారా లోకేష్ గారి కొడుకు ఎందుకు అమరావతిలో వచ్చి చదువుకోవట్లేదు, హైదరాబాద్ లో ఎందుకు చదువుతున్నాడు? ఇక్కడ నేను వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా అవును. చదవచ్చు, మనం అడగడానికి హక్కు లేదు. కానీ ఎందుకు ఇక్కడ చదివించట్లేదు అంటే, ఇక్కడ ఏమీ లేదు. నీ కొడుకును నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి చదివించలేవు, వేరే వాళ్ళ పిల్లలంతా వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ స్కూల్లో చదివించాలా? ఎక్కడ స్కూలే లేకపోతే ఏ స్కూల్లో చదివిపిస్తారు? అసలు పెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రజల భూముల్ని తీసుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అని నేను చెప్పట్లేదు, ఇట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు నీకేందంటే, నీకు చాలా సమస్యలు వస్తాయి. నీ పేదవాడి భూమి తీసుకుంటే నువ్వు ఎక్కడ ల్యాండ్ అలాట్ చేస్తున్నావు. ఇప్పుడు రేపు పొద్దున ఒకరికి కొందరికి డొంకల్లో, వాగుల్లో, వంకల్లో ల్యాండ్ ఇస్తుంటే వాళ్ళు ఆల్రెడీ తిరగబడుతున్నారు. అవన్నీ నొక్కి పెడతారండి, బయటికి రాకుండా చేస్తారు. కానీ అదే గవర్నమెంట్ ల్యాండ్ లో కడితే ఈ ప్రాబ్లమ్స్ ఉండదు కదండి. అవును. ప్రజల గ్రీన్ ఫీల్డ్ శివరామకృష్ణ కమిషన్ వద్దురా స్వామి, ఆ కమిటీ చెప్పింది 3 పంటలు పండే భూముల్ని మీరు నాశనం చేయొద్దు, అక్కడ వద్దు అని చెప్పింది. నారాయణ కమిటీ వస్తుంది ఇక్కడ. ఈ ఓవరాల్ మావిగన్ ఇష్యూలో వైఎస్ జగన్ యొక్క ఆలోచన, ద బిహైండ్ ద స్క్రీన్ అనేది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ జగన్ క్లియర్గా చెప్పారు, అమరావతికి కాదు ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదు అని నెంబర్ 1 చెప్పారు. ఇక రెండవది,
ఇక్కడ రాజధాని మార్పు కాదు ఆయన ప్రతిపాదించేది, రాజధాని విస్తరణ అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హెచ్ఆర్డిఏ ఉందండి, హైదరాబాద్ అర్బన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో ఉంటుంది. ఇప్పుడు అదంతా కూడా అవుట్ సైడ్ ఉండేదంతా కూడా ఇప్పుడు బెంగళూరులో ఉంది, బీడీఏ అంటారు, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ. అవన్నీ కూడా తర్వాత ఏర్పడ్డాయి, అవి విస్తీర్ణం చేసుకుంటూ పెద్దయ్యాయి. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ బెంగళూరులో ల్యాండ్ తీసుకుందాము అంటే నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే, చిక్బుల్లాపూర్ తర్వాత ఎక్కడైనా ల్యాండ్ తీసుకో, అక్కడ బాగుంది ఇప్పుడు భూమి అన్నాడు. నేను నవ్వా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను బెంగళూరులో చదివా. చిక్బల్లాపూర్ ఎక్కడుంది, బెంగళూరు ఎక్కడుంది, దాదాపు 20 కిలోమీటర్లు, నార్త్ కర్ణాటక, అది 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అండి బెంగళూరుకి. నార్త్ కర్ణాటకలో వస్తుంది, నార్త్ పైకి అప్ నార్త్ వెళ్తాం. వాళ్ళు ఏమంటారంటే, ఓరే బాబు ఇప్పుడు దేవనల్లి ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు అదంతా అయిపోయింది, అక్కడ ఆకాశాన్ని అంటున్నాయి రేట్లు, కాబట్టి ఇంకా దేవనల్లి ఎయిర్పోర్ట్ కి కొంచెం దూరం వెళ్తే మనకు మంచివి దొరుకుతాయి అన్నారు. అంటే అక్కడ దాకా వెళ్తా ఉంది. ఇప్పుడు 110 kilometers కారిడార్ అనేది పెద్ద విషయం కాదండి, అది ఒక 10 ఏళ్లలో అది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అది కాన్సార్, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంది అక్కడ, మిగతా ఎవరికి లేదు. ఇప్పుడు నేను ఒక్కటే సింపుల్ అండి, మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ కడతారు, షాపూర్జీ పలంజీ వాడో లేకపోతే ఎల్ఎన్టీ వాడో ఒక పెద్ద బిల్డింగ్ కడతారు ఇట పైకి, ఎలక్షన్స్ ముందు జరుగుద్ది. దాంట్లో ఒక బిల్డింగ్ 5,000 కోట్లు అంటే ఏ 600-700 కోట్లకు ఆ బిల్డింగ్ అయిపోద్ది, మిగతా 4,000 కోట్లలో వాళ్ళింత వీళ్ళింత తింటారు బాగా. ఆ డబ్బులతో ఎలక్షన్స్ చేయాలని చూస్తున్నారు. ఏం చెప్తారంటే, చూసారా ఈ బిల్డింగ్ కట్టాము, నెక్స్ట్ వస్తే ఇంకా కడతా ఉంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రజలకు పొట్ట కాలుతుంది అండి, బాగా ఆకలితో ఉన్నారు, ఏమీ జరగట్లేదు. రియల్ ఎస్టేట్ అనేది రాష్ట్రం మొత్తం మీద పడుకుంది, ఎవరి దగ్గర డబ్బులు మొబిలైజ్ అవ్వట్లేదు. ఆడు ఆకాశ హమ్యం చూసి ఇప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు ముందర కోడిని కట్టుకొని అన్నం తింటూ బిర్యానీ అని ఫీల్ అవ్వమని అన్నట్టు చెప్తారు వాళ్ళు. ప్రజలు నిర్ణయించుకుంటారు, మాకు రాజధాని ఇట్లా పై పెద్ద పెద్ద బిల్డింగులు, ఇడ్లీ పాత్రలు కావాలన్నా, మాకు బేసిక్ నెసెసిటీస్ కావాలన్నా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ వాస్తవానికి ఒక ట్రోల్ చేసే అంశానికి సంబంధించి మావి గన్, మచిలీపట్నంలో తొలి 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, గుంటూరులో 3 అక్షరాలు పెట్టి మావి గన్ అని పెడితే బాగుంటుందేమో, లేదా గన్ అనే పదంతో మీకు జగన్ సౌండ్ వినిపిస్తుంటే మాత్రం పేరు మార్చుకోండి అని చెప్పి, యాక్చువల్లీ ఆయన ప్రతిపాదన, ఆయన మెయిన్ కాన్సెప్ట్ వైఎస్ జగన్ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని ఒక గ్రోత్ కింద, క్యాపిటల్ గ్రోత్ కారిడార్ కింద ప్రకటిస్తే ప్లాన్ బి కింద బాగుంటుందని చెప్తూనే ఒక క్యాజువల్గా, ఒక చలోక్తిగా మావిగన్ అని చెప్పారు. కానీ వీళ్ళు ఆ అంశాన్ని పట్టుకుని రకరకాల మీమ్స్, రకరకాల అసభ్య పదజాలంతో వర్ణిస్తున్నారు. ఈ అసభ్య పదజాలాలతో వర్ణిస్తున్నటువంటి ఈ ట్రోలింగ్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ఒక ఛానల్, సాక్షి ఛానల్ తెలుసు కదా, సాక్షి ఛానల్లో ప్యానలిస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఆ ట్రోల్లో పడిపోతున్నారు. నేను చూశానండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవడికి వాడు మేధావిలాగా ఫీల్ అవుతాడు అనుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. నీకు నచ్చలేదు అంటే, ఇప్పుడు ఒకటండి, మా పార్టీ చేసే అన్ని పనులు నాకు నచ్చుతాయా? ఓ మేధావి సాక్షి ఛానల్ ప్యానెల్లో అప్పుడప్పుడు ఉంటుంటాడు ఒక యూట్యూబరు, ఆ మేధావి అంటాడు, పేరెందుకులండి ఇప్పుడు, అమరావతికి వ్యతిరేకం కాదన్న జగను మరి పార్లమెంట్ 2 ఉభయ సభల్లో తీర్మానాన్ని ఎందుకు వ్యతిరేకించారు, ఎందుకు సమర్థించలేదని చెప్పి అంటున్నాడు అతను. వాస్తవానికి అతనికి తెలియని విషయం ఏంటంటే, జగన్ అక్కడ వ్యతిరేకించింది అమరావతికి కాదు, అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి చాలా కేటగిరికల్గా లెక్కలతో సహా స్కామ్ అని చెప్పిన పరిస్థితి. ఇదంతా ఆయన తలకెక్కినట్లేదు. ఆ సాక్షి ప్యానెల్లో కూర్చున్నట్టు తరచూ పాల్గొన్నటువంటి వ్యక్తికి, ఆ యూట్యూబర్కి. అంటే అటువంటి వ్యక్తుల్ని వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. అది వీళ్ళ విఘ్నతకి వదిలేయాలి. ఇక రెండవది, ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పరిణామాల భాగంగానే ఎందుకు ఓటేశారు, ఎందుకు ఓటేయలేదు, ఇటువంటి అంటే ఇష్టం లేని అసలు అడ్డదిడ్డమైనటువంటి వాగ్వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒకటండి, సమస్య ఏంటంటే, అదేదో ఒక సూట్ లాంటిది పైన వేస్తారు కదా, అది వేసినోడు ఒకడు ప్రతి ఒక్కడు మేధావి అనుకుంటున్నారు. ఏదో అంటారు కదా, ఇట్లా మోదీ గారు లాగా, నరేంద్ర మోడీ లాగా వేయడము, ఇంకా నేను ఒక మేధావి, మోదీ కొట్టేది అంటారు, నేను మేధావిని అనుకుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాం అంతే. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, నేను డెప్త్ లోకి వెళ్ళదలుచుకోలేదు, పేర్లు చెప్పలేదు, కానీ ఎవరెవరిని నేను పార్టీకి ఇంట్రడ్యూస్ చేసి, నేనేదో కష్టపడుతున్నాను, నాకు గుర్తింపు కావాలండి, పార్టీకి ఇంట్రడ్యూస్ చేయండి, నన్ను వాళ్ళకు పరిచయం చేయండి, వీళ్ళకు పరిచయం చేయండి అంటే నేను ఈరోజు బాధపడి కూడా, నేను కూడా
కొందరు వ్యక్తులు అటువంటి వాళ్ళని పరిచయం చేశా పార్టీకి చేశా. ఓకే. తర్వాత పార్టీ కూడా వాళ్ళకి లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీకే శుద్ధులు చెప్తారనమాట. సమస్య ఏంటంటే అదే అదే ఆడ కోర్ ఇప్పుడు మనకు ఒకవేళ మీరు ఏదైనా విమర్శ చేయాలంటే ఆ విమర్శ కూడా సహేతుకంగా ఉండాలి, అది అర్థమయ్యేలా ఉండాలి. నేనేదో లాజిక్ పట్టుకుంటా ఈ రోజు నేను న్యూట్రల్ లాగా కలరింగ్ ఇస్తా, నాకు అక్కడ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు, ఇక్కడ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్ ఎగ్జాక్ట్లీ అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నం తప్పితే ఒకటండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకమని మేము చెప్పలేదు, కానీ పార్లమెంట్ లో తెలుగుదేశం వాళ్ళు చెబుతున్న అమరావతికి మేము సమ్మతిస్తే మీరు విచ్చలవిడిగా డబ్బులు తినండిరా, పంది కుక్కుల్లా మేయండిరా అని మేము కూడా పచ్చజెండా ఊపినట్టు, అది మాకు ఇష్టం లేదు. అంతేకాదు సార్, ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. కేవలం వాళ్ళ దోపిడీకి పచ్చజెండా ఊపినట్టు అవడమే కాకుండా, ఒకవేళ రేపొద్దున 2029లో అధికారం మళ్ళీ తిరిగి వైఎస్ జగన్ వస్తే, ఇప్పుడు ఆమోదించారు బిల్లుకి స్వాగతం చెప్పారు కాబట్టి కట్టాల్సినటువంటి బాధ్యత వస్తుంది. 6 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మంచి పాయింట్ చెప్పారండి, చాలా చక్కటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా 2 లక్షల కోట్ల కోసం మేము కూడా బయలుదేరుతాం. మిగతా వాటిని అన్ని ఆపేసి ప్రజల సంక్షేమం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల సదుపాయాలు అన్నింటినీ పక్కన పెట్టి రాజధానికి 2 లక్షల కోట్ల కోసం మేము కూడా చిప్పలు పట్టుకొని ఇది బయలుదేరుతామని ఒప్పుకున్నట్లే. ఆ మాత్రం కనీస జ్ఞానం లేని వాళ్ళు ఎట్లా మీడియాని రన్ చేస్తారో, ఎట్లా మళ్ళా మోదీ కోట్ వేసుకుని వస్తారో నాకు తెలియదండి. ఇంకా వాళ్ళ కర్మ కుదిరేద్దాం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనేది నా ఒపీనియన్ అండి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఏదో ఎన్ఆర్ఐలు మీరు ఏం చేస్తున్నారు అది అన్నట్లు మాట్లాడారు. ఒకటే, మనం రియాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. రియాక్ట్ అయితే ఏదో మనకు మైలేజ్ వస్తుంది అది ఇదని. ఇప్పుడు తెర వెనుక ఏం జరుగుతాయో ఎవరికి తెలియదండి, మనం అవి బయటికి చెప్పము. ఇప్పుడు మనం వచ్చి సహాయం అడిగినప్పుడు మనం సహాయం చేసాం, పార్టీ అండగా ఉంది, పార్టీ సహాయం చేసింది, పార్టీ హెల్ప్ చేసినారు, ఇవన్నీ పైకి తీసుకొచ్చినాం, మనం సపోర్ట్ చేస్తాం, నువ్వు మాట్లాడు. సరే, ఇక్కడ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి నువ్వు ప్రతిదీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చలేదంటే కామ్ గా ఉండు, లేకపోతే ఇప్పుడు సజెషన్స్ ఇవ్వు. నువ్వు ప్రశ్నించి ఇది ఇట్ట చేయాలనా అది ఇట్ట చేయాలనా అంటే ఇంకా పొడుగుగా మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు ట్రోలింగ్ అన్నారు కదా, మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని ట్రోల్ చేస్తే చేసుకోండి, ఏం. ఇప్పుడు నేను కూడా ఒక మావిగా నిజం గేమ్ చేంజర్ అని పెడితే మామూలుగా ట్విట్టర్ లో 30-40 మెసేజ్లు వచ్చి ఒక 500 మెసేజ్లు వచ్చినాయి, అందరు తిరుగుతున్నాం. ఒకటి, ఇప్పుడు ప్రదీప్ అనేవాడు వ్యక్తిగతంగా నా సొంత లాభం కోసం నేను పనిచేస్తుంటే దెన్ ఐ షుడ్ బి వరీడ్ అండి. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజలకు మంచి చేయాలి, ఒక రిక్షా కార్మికుడికి మంచి చేయాలి, ఒక కూలీ చేసుకునే ఒక సోదరుడికి మంచి చేయాలి, ఒక ఆటో సోదరుడికి మంచి చేయాలి అనే ఆలోచనతో మాట్లాడేటప్పుడు మాకు వెనకాల బలమైన కారణం ఉన్నప్పుడు ఈ చెంచాకాలను, ఈ కుక్కలు వచ్చి మురగని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ ట్రోల్స్ ఎన్ని రోజులు వాగుతారండి, మురికి వాళ్ళే ఆగుతారు. కానీ మేము కోరుకునేది కూడా అదే, వాళ్ళు మురికి ఆ మామిగా అనేదాన్ని పెద్ద చేస్తారు. ఇప్పుడు మామూలుగా అయితే ఏం జరిగేది, అక్కడ ఏదైనా జరిగితే దీపాలు పట్టుకొని తిరగండి, ఎవరు తిరిగినాడు, ఎవరు తిరగలేదండి, ఏమన్నా దాని గురించి ఒక చర్చలో ఉందా? మావిగా అంటున్నారు వెల్కమ్ ఇట్, మాకు ఫ్రీగా ప్రచారం చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మావిగన్ ఎప్పుడైతే పేరు ఇటు వైఎస్ జగన్ ప్రతిపాదించారో, వీళ్ళు వాస్తవానికి అక్కడ డంకలు బజాయించి చట్టబద్ధత తీసుకొచ్చేసామన్నారు కదా, అది కాస్త సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవడు దాని గురించి మాట్లాడేవాడు ఒకటండి. ఇప్పుడు ఆల్రెడీ 12 ఏళ్ల కిందటే అమరావతి అనే పేరు అది అక్కడ ఉంటాది అనేది జరిగింది. ఇప్పుడు కొత్తగా చట్టబద్ధత తీసుకొస్తే ఇప్పుడు రిక్షా దొక్కే కార్మికుడు గాని, ఒక కూలి గాని, ఒక రైతు గాని, రైతు బిడ్డ గాని, ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లోడు గాని ఏం సంబరాలు చేస్తారండి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ నీకు అక్కడ నగరం కనిపించి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి అక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చి, ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఒక 2 ఎకరాల రైతు కూడా అమరావతిలో ఒక ఇల్లు కట్టుకోగలిగితే అది ప్రజా రాజధాని. ఇల్లు మాట దేవుడు 1/2 సెంటు కూడా తీసుకోలేడండి, 1/2 సెంటు కూడా కొనే స్తోమత లేదు ఎవరికి. రాష్ట్రంలోని పేదల్ని వదిలేయండి, మధ్య తరగతి కుటుంబీకులకు, ఉద్యోగస్తులకు, స్కూల్ టీచర్లకు అక్రమంగా డబ్బు సంపాదిస్తే తప్పితే పేద మధ్య తరగతి కుటుంబీకులకు రాజధానిలోకి ప్రవేశం లేదు. అదొక కాన్సా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక కారిడార్ చేస్తే ఆల్రెడీ మచిలీపట్నంలో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, వాళ్ళు రాజధానిలో ఉన్నట్లు. విజయవాడలో పేదవాళ్ళు ఉంటారు, లేకపోతే గుంటూరులో పేదవాళ్ళు ఉంటారు, అందరికీ కూడా ప్రాతినిధ్యం ఉన్నట్లు ఉంటుంది. రెండవది, ఎందుకబ్బా 2 లక్షల కోట్లు, ఆల్రెడీ 47,000 కోట్లు ఏదో అప్పు చేసినామంటున్నారండి, దాంట్లో ఏం చూపించినారు ఏమి? ఇప్పుడు నేను మళ్ళీ ఒకటే ప్రశ్న అడుగుతానండి, ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్రలో కూర్చోకపోతే ఏమైంది, అది రాష్ట్రం నడవదా? ఆ పెద్ద పెద్ద జిఏడి బిల్డింగ్ లో కూర్చొని పని చేయకపోతే పోనీ అక్కడ కూర్చొని పని చేస్తున్నారు, ఇప్పటికంటే ఎక్స్ట్రా ఏం చేస్తారండి? రోజుకు 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారా? ఎక్కడ కూర్చున్నా అదే పని గంటలో అదే పని అదే సాగుతుందండి. కూర్చొని దంచిన అదే కూలి, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎక్కడ చేసినా అదే. సెక్రటేరియట్ 9 to 5 జాబ్ అతను చేస్తాడు, ఎక్కడ అది చేస్తాడు.
అంటే అంటే అవును. ఏం లేదండి ఇక్కడ రెండే రెండు చంద్రబాబు ఉద్దేశాలు రెండే రెండు అండి. ఒకటి ఎక్కడ నేను హైదరాబాద్ లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టి నేనే పితామహుణ్ణి హైదరాబాద్ నేనే కట్టినా నిన్న కూడా అన్నాడు తెలంగాణ నా బ్రెయిన్ చేయండి అన్నాడు. ఎట్టా ఊకదప్పుడు ఉపన్యాసాలు చేస్తాడు. నెక్స్ట్ ఉమ్, ఏంటంటే అమరావతిని నేనే కట్టినా అని అమరావతికి ఫాదర్ ఆఫ్ అమరావతిని చరిత్రలో నిలిచిపోవాలంటే తాపత్రయం ఒకటి. అవును. రెండోది ఆ పేరుతో విపరీతంగా లూటీ చేసి నెక్స్ట్ తెలుగుదేశం నాయకులు ఇంకొక 20-30 ఏళ్ళు రాజకీయాలు చేసినా వాళ్ళు బాగా పొట్ట నుండి ఒక్కొక్కరు 100,000 కోట్లు సంపాదించుకుంటే అది బంగారు బాతు గుడ్డులాగా వాళ్ళు దాన్ని చూస్తున్నారు. అంతకంటే ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడతారు కదా, మీరే అంటున్నారు కదండి మా వీగన్ అని ట్రోల్ చేస్తున్నారని. స్క్వేర్ ఫీట్ విజయవాడలో లేకపోతే బెంగళూరులో హైదరాబాద్ లో 4,500 4,000 స్క్వేర్ ఫీట్ నడుస్తుంటే ఎందుకు అమరావతిలో 14,000 స్క్వేర్ ఫీట్ కి వీళ్ళు ఇస్తున్నారు? ఇసుక ఫ్రీగా ఇచ్చి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇచ్చి జీఎస్టీ వసూలు చేయకుండా సెనరేజ్ లేకుండా ఎందుకు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క కుక్క అయినా సమాధానం చెప్తుందండి. ఉమ్, నేను అడుగుతున్నా, ఒక్కరంటే ఒక్క సమాధానం ఒక్క మాట మాట్లాడుతున్నారా? అది చర్చకే రాదు. ఇప్పుడు అవును. అదే ప్రజలు అర్థం చేసుకోవాలని మేమంటున్నాం. ఇప్పుడు మావి గన్ ట్రోల్ చేయండి. ఎందుకు మావి గన్ అన్నారు? 10 కుక్కలాగా మెక్కుతారని. 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఎందుకు? యా. అది ఏంటి? హెరిటేజ్ పాలమ్మి తెచ్చిన డబ్బు పెట్టట్లే 14,000 అక్కడ. ప్రజలు రక్తం చిందించి స్వేదం చిందించి వాళ్ళు కష్టపడి రోజు పనిచేసి ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్స్ డబ్బుల్లో వీళ్ళు తినాలా పందికొక్కులాగా మెయ్యాలని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ ప్లాన్. దీనికి సమాధానం చెప్పమనండి, చర్చకు రమ్మనండి. మేము 14,000 ఎక్కడ మేము చెప్పలేదు, 14,000 స్క్వేర్ ఫీట్ పెట్టలేదు అని రమ్మనండి, చర్చ కూర్చుందాం. 4,000కి మేము స్క్వేర్ ఫీట్ చెప్పినామని చెప్పండి, చర్చ కూర్చుందాం. ఒక అవును. కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవేస్ వాళ్ళు ఎవరు ఉమ్, కేంద్ర ప్రభుత్వం 20 కోట్లకు టెండర్లు పిలుస్తుంటే ఈడ 55 కోట్లు అంటండి ఒక కిలోమీటర్ రోడ్డుకి. మేము 55 కోట్లు కోట్ చేయట్లేదు, 10 కోట్లకే టెండర్లు పిలుస్తామని రమ్మనండి, చర్చ కూర్చున్నాం. వాటి మీద ట్రోల్ చేయమనండి. మేము చేయంగా అట్లా చేస్తే వాళ్ళు కుక్కలు ఎందుకు అవుతారండి? వాళ్ళు మనుషులు అవుతారు కదా. అది అదే ఇంకా సార్ ఇక్కడ అంత అమరావతి 29 గ్రామాల అమరావతి గట్టిగా కొడితే 1,500,000 జనాభా ఉండదు. అదే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జగన్ చేసినటువంటి ప్రతిపాదన మచిలీపట్నం ఒక 3-4 లక్షల జనాభా ఉంటుంది, విజయవాడ ఒక 20-22 లక్షల జనాభా ఉంది, గుంటూరు దాదాపు 8-9 లక్షల జనాభా ఉంది. ఆల్టుగెదర్ 35 లక్షల జనాభా. అందులోనూ రైట్ ఫ్రమ్ గుంటూరు టు మచిలీపట్నం తీసుకుంటే ఆ ప్రాంతాన్ని మనం ఫుల్లీ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా అది. సో డెన్సిటీ ఉన్న ఏరియాలో ఆల్రెడీ జనాభా ఉన్న ఏరియాలో నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ఏరియాలో మీరు కనుక క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేస్తుంటే 0 డే నుంచే ఒక ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. సో అది అక్కడ మావిగన్ వెనకాల జగన్ యొక్క ఆలోచన. కానీ ఇక్కడ మావిగన్ అనే పేరు మీరు చెప్పినట్టు ఎంత ట్రోల్ అయితే అంత స్వాగతిస్తాం అంటున్నారు. మంచి విషయం, ఎందుకంటే వీళ్ళు ఎంత ట్రోల్ చేసే కొద్దీ మావిగన్పై అంత చర్చ జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా మీరు చాలా చక్కటి మాట చెప్పారండి, చక్కటి పాయింట్. ఇప్పుడు రైతులకి ప్లాట్లు ఇస్తున్నారు. యా, మీరు 1,50,000 జనాభా అన్నారు కదా, దాంట్లో 90% రైతులే కదండి, మీరు కూడా అంగీకరిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అంతా రైతులే వాళ్ళు కదా. శాశ్వత నిర్మాణాలు కట్టుకున్నారు అనుకోండి, రైతుకు ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మన కారు వెళ్తుంది అక్కడ, టైర్ ఉమ్, పంక్చర్ అవుతుంది, ఉమ్, నీకు పంక్చర్ వేసి వాడు ఉంటాడా? లేకపోతే ఉండదు. ఒక రిపేర్ జరుగుతుంది, రైతులు కార్లు రిపేర్ చేయలేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఇప్పుడు అదే మచిలీపట్నంలో అన్ని రకాల వాళ్ళు నివాసం ఉన్నారు, విజయవాడలో అన్ని ఉమ్, రకాల వాళ్ళు నివాసం ఉన్నారు, గుంటూరులో అన్ని రకాల వాళ్ళు నివాసం ఉన్నారు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఏమైతుంది? 29 గ్రామాల రైతులకే అక్కడ ప్లాట్లు ఇస్తామంటున్నారు. వాళ్ళ నుండి వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, విమర్శించట్లేదు. రైతు పని చేస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకో, ప్లాట్లు ఇస్తారు, నువ్వు ఆడ ఉండి ఏం చేస్తాడు రైతు? హౌ కెన్ హీ యాడ్ టు ద క్యాపిటల్? ఏ విధంగా క్యాపిటల్ డెవలప్మెంట్ కు వాళ్ళు సహాయం చేయగలరండి? అంటే నేను అనేది వృత్తి విద్యా నైపుణ్యం కల వాళ్ళు ఉండాలి, అన్ని వృత్తుల వాళ్ళు ఉండాలి. ఉంటేనే అక్కడ సిటీ అన్నది ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు రైతులకు సగం భూమి వాళ్ళకు ప్లాట్ల కింద చేసి సగం భూమి మేము ఏది గవర్నమెంట్ బిల్డింగ్ల కోసం ఏదో 9 సిటీలు అని చెప్పాడు. దానికి ఇంకా ఎవరు నవ్వట్లేదు. ఏది కాదండి, గవర్నమెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ మీకు కూడా ఇస్తారేమో ల్యాండ్, మీడియా సిటీ, హాస్పిటల్ నవనగరాలు సిటీ. మీకు కూడా ఒకటి ఇస్తారా? ఎన్ఆర్ఐ సిటీ అని ఒకటి పెట్టి. అంటే ఆ బ్యాచ్ దోచుకుంటారండి. మాకు మాకు అదే, ఎవరు మాకు ఇచ్చిన మీ మాకు వద్దు, వరకు మాకు అవసరం లేదు. అదే, మీకు అది మాకు వాళ్ళు రాని వాళ్ళు మీకు మాకు వాళ్ళు వాళ్ళు రానివ్వండి. ఆ, సో ఇప్పుడు నేను అనేది ఆ రైతులు ఏ విధంగా ఉపయోగపడరు? రైతులకు తెలిసింది వ్యవసాయం చేయడం. అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ లో వాళ్ళకు భూములు ఇచ్చి వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని ఏ విధంగా రాజధాని డెవలప్మెంట్ కోసం వాళ్ళు పాటుపడగలరు? అందుకే నేను చెప్పిందండి, ఫస్ట్ ప్లేస్ లో రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడమే పెద్ద తప్పు.
గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకొని ఉంటే ఈ బాధల బంది ఉండేది కాదు. మళ్ళీ ఇంకో దోపిడీ కూడా జరుగుతుందండి. మీరు ఎవరు గమనించలేదు, ఇది మీ ద్వారా ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు తవ్వుతున్నారు కదా, బిల్డింగ్లు కట్టడానికి మొత్తం ఫౌండేషన్ తీయడానికి తవ్వుతున్నారు కదా, ఆ బ్లాక్ సాయిల్ అంతా కూడా అమ్ముకుంటున్నారంట. టిప్పర్లలో, వందల టిప్పర్లలో ఆ బ్లాక్ సాయిల్ అమ్ముకుంటున్నారంట. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున ఏదైనా డంపింగ్ కోసం ఏదైనా సాయిల్ కావాలంటే మళ్ళీ కొంటారు దానికి టెండర్ ఇచ్చి. బ్లాక్ సాయిల్ మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందండి. నర్సరీ వాళ్ళు బాగా తీసుకుంటారు, నర్సరీస్ వాళ్ళు. అదే ఇప్పుడు దాన్ని బాగా అమ్ముకుంటున్నారండి ఇప్పుడు కట్టే వాళ్ళు. అది వాళ్ళకి బోనస్. ఇసుక ఫ్రీ, ఇది కట్టుకున్నారు. స్క్వేర్ ఫీట్ కు 14,000. మళ్ళా ఇది బలంగా అండి చర్చ జరగాలి ప్రజల్లోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఇంకొకటి అయితే కరాఖండిగా చెప్పగలనండి. ఇప్పుడు కాదు, 2019లో కాదు, 24లో కాదు, 29లో కాదు. రాజధాని అన్నది 5 కోట్ల ఆంధ్రుల ఎమోషన్ కానే కాదు. ఎమోషన్ కాదు, లూజ్ మోషన్ కాదండి. దాని గురించి ఎవడు పట్టించుకోడు. బికాస్ చంద్రబాబు నాయుడు 2004లో అదే డ్రామా అన్నాడు. ఫ్లైఓవర్లు కట్టినా హైదరాబాద్ లో, అది చేసినా ఇది చేసినా అంటే హైదరాబాద్ లో అప్పట్లో 21-22 స్థానాలు ఉంటే 19 చోట్ల ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు. రాజధాని అన్నది అది చర్చే కాదండి. అది 5 కోట్ల కలల రాజధాని. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మా ఊర్లో ఉన్న రైతుకు రాజధానితో ఏం సంబంధం? లేకపోతే మా ఊర్లో బార్బర్ షాప్ నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రాజధానితో ఏం సంబంధం? 5 కోట్ల ఆంధ్రుల కళ. ఇల్లు భలే వాడతారండి. చారిత్రాత్మక నిర్ణయము, 2 కళ్ళ సిద్ధాంతము, 5 కోట్ల ఆంధ్రుల కళ, ఇట్లాంటి మాటలన్నీ బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్ చేసుకునేవండి. మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు నన్ను కూడా విపరీతంగా ఏదో ట్రోల్ చేస్తారండి, చేసుకోండి. మీరు ఎంత ట్రోల్ చేస్తే మా ఉద్దేశాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లగలరు. వి వెల్కమ్ ఇట్. అదే ఎందుకంటే గతంలో కూడా అదే జరిగింది కదా. కరోనా వచ్చినప్పుడు పారాసెటమాల్ తో తగ్గిపోతుందని చెప్పి జగన్ అంటే ట్రోల్ చేశారు. తర్వాత కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందంటే ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే సహజీవనం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కరోనా తోటి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియకుండా కరోనా వచ్చిపోతుంది అందరికి ఇప్పుడు. సో కాలక్రమంలో వైఎస్ జగన్ ఏదైనా ఒక మాట ఇచ్చారు, మాట చెప్పారు అంటే దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, దాని వెనక ఒక అర్థం ఉంటుంది. అది తెలియకుండా ముందు ట్రోల్ చేయడం, తర్వాత ఆ డిఫెన్స్ లో పడిపోవడం, ఇది అలవాటుగా మారిపోయింది. ఎన్నండి, 1 కాదు 2 కాదు, ప్రతి దాన్ని ట్రోల్ చేస్తారు. వైజాగ్ లో డ్రగ్స్ పట్టుబడ్డారు, తర్వాత సిబిఐ వల్ల అక్కడ ఏమీ లేదని చెప్పారు. పెయింట్ వేయడానికి, గవర్నమెంట్ బిల్డింగ్లకు పెయింట్ వేయడానికి 5,000 కోట్లని చంద్రబాబు అంటే 3,000 కోట్లని పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏం చెప్పారు? ఉన్న పెయింట్ తీసి కొత్త వేయడానికి 5 ఏళ్లలో ఖర్చు పెట్టిన గవర్నమెంట్ డబ్బు 135 కోట్లని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు. 89 కోట్లు సిద్ధం సభలకు ఖర్చు పెట్టారు, 1 రూపాయి కూడా లేదంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు క్వశ్చన్ కి ఆన్సర్ గా వాళ్ళే చెప్తూ 89 కోట్లు పూచికపులతో సహా ఆర్టీసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి, కట్టేశారు అని అది కూడా ఒప్పుకున్నారు. ఇలా చూసుకుంటూ పోతే అండి అసలు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమన్నారు? మీ భూములు లాక్కుంటున్నారు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు వీళ్ళ చేత సర్వేలు చేయిస్తున్నారండి. ఎవరి చేత? సచివాలయ ఉద్యోగుల చేత వాలంటీర్లు చేయిస్తారు, సర్వేలు కూడా చేయిస్తారు. 500 మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారండి సచివాలయ ఉద్యోగులు. ఇట్స్ అఫీషియల్ ఫిగర్. వాళ్ళకు నరక యాత్ర చూపిస్తున్నారు. ఆ రోజు ఏమన్నారు? జగన్ మీ భూములు లాక్కెళ్తున్నారు అన్నారు. అది అబద్ధం అని తెలియదు కదండి. ప్రతిదీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అవి కాలక్రమేణా అవన్నీ కూడా అబద్ధాలు. అవన్నీ కూడా 35,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? 46 మంది అమ్మాయిలు మిస్సింగ్, 35 కేసులు రిజిస్టర్ అయినాయి హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల 19 నుంచి 24 వరకు వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సుగాని ప్రీతికి మేము అన్యాయం చేసామంటారు. తర్వాత అతను వచ్చేసింది ఇది పోలీసులు వాళ్ళు ఎక్కడో కేసులు అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని చొక్కా పట్టుకొని వచ్చేసి మీ పని కాదు ఈ పని చేయండి అని చెప్పగలరా? పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎవ్రీథింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట ప్రకారము అందరికి సమాన హక్కులు ఉండాలి అని వారు ఏది కూడా ప్రెషర్ చేయకుండా చట్టం తన పని తాను చేసుకెళ్తాదంటే, పవన్ కళ్యాణ్ ఊగినాడు, వంగినాడు, లేచినాడు, పొల్లుదండాలు పెట్టినాడు, మెడ రుద్దినాడు, చెప్పు తీసుకొని కొడతాడు, ఎన్ని చేసి ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? ఆ డైలాగులు ఏమైంది? అన్ని కూడా గాల్లో కలిసిపోయినాయండి. ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాట అండి మీరు చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు రీజన్ ఒకటి ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నా మేము రీజన్ చెప్తాం, మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో వస్తారు. 14,000 ఎందుకు స్క్వేర్ ఫీట్ కంటే ఒక్క తెలుగుదేశం వ్యక్తి గాని, ఒక్క జనసేన వాడు గాని ఇంతవరకు సమాధానం చెప్పిన పాపన పోలేదండి. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.